ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అమ్మా అక్క, నా గురించి మీరేం రంది పెట్టుకోకుండ్రి. నేనేడున్నా మంచిగానే ఉంటా. మీ ప్రేమ నన్ను కాపాడుతూనే ఉంటది. అయినా నిన్ను కాదు, నేను ఇలా పెంచి రోడ్డు మీద వదిలేశారే వాళ్ళని అనాలి. ఇప్పుడు నీలో ఉన్న ఈ ప్రాణం కావేరి తన కష్టంతో నిలబెట్టిన ప్రాణం. ఇక్కడ అందరి పెర్ఫార్మెన్స్లు అద్భుతంగా ఉన్నాయి. కానీ ఎవరు ఎంత నటించినా, ఎవరు ఏ సందర్భాన్ని వాడుకున్నా, నేను ఎవరిని ఎక్కడుంచాలో అక్కడే ఉంచుతాను. కావేరి, ఏంది బిడ్డా, పనుందని ఆగమాగం పోతివి, మనలా అప్పుడే వచ్చేసినవింది? ఏమన్నైందా బిడ్డా? అట్లేం లేదమ్మా, ఏం కాలే. మరి అట్లున్నవేందమ్మా? ఎట్లున్నమ్మా? మంచిగా ఉన్నా కదా. నువ్వు మంచిగున్నావని నాకనిపిస్తే నేను ఈడదాకా రాకపోదును బిడ్డా. ఏదో పరేషాన్లున్నావని నాకు తెలుస్తూనే ఉంది. ఏమైందో చెప్పు బిడ్డా. నువ్వు పోయిన కాడ ఎవళ్ళన్నేమన్నా అన్నరా? నీ బాధ నాకు తెలుస్తుంది బిడ్డా. బాధ లేదు, ఏం లేదమ్మా. గీయాల పండగ కదా, పూజ ఉంది, గది చూసుకుని వచ్చేసినాగంతే. ఇంటికి రానికి ఆటో దొరకలేదని అట్లనే నడుచుకుంటూ వచ్చేసరికి జర అలసిపోయినట్టు అనిపించింది. అంతకు మించి ఏం లేదమ్మా, నువ్వేం కంగారు పడుకో. కావేరి, అమ్మా, మీరీడికి అర్జున్ నీ పట్ల ప్రవర్తించిన తీరుకి నువ్వెంత బాధపడ్డావో నేను ఊహించగలనమ్మా. అందుకే వాడి తరపున నేను నిన్ను క్షమించమని కోరుకుంటున్నాను. అయ్యో అమ్మా, మీరు నన్ను క్షమాపణ కోరుడైంది వద్దమ్మా. మీ నోట్లో నుంచి గిట్ల మాటలు నేను వినలేనమ్మా. కావేరి, ఏంది ఇదంతా? ఏమైందని అడిగితే ఏం జరగలేదని ఎందుకే అబద్ధం చెప్పినావు? ఈమె కొడుకు నిన్నేమన్నాడు? అసలు ఎవరిగిమే? అమ్మా, మీరు కావేరి అమ్మగారా? అవును. నమస్కారం అమ్మా, నా పేరు భువనేశ్వరి. కావేరి పనిచేసేది మా ఇంట్లోనే. అర్జున్ నా కొడుకు. అసలు ఏం జరిగిందో నేను మీకు చెప్తాను. మేమిచ్చే మెడిసిన్కి మీ అబ్బాయి శరీరం అంత యాక్టివ్గా స్పందించడం లేదు. దీనికి కారణం తన ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడమే. ఇప్పుడు దాని మూలంగా తనకు లివర్ డ్యామేజ్ అవ్వడం కూడా మొదలైంది. సమస్య స్టార్టింగ్ స్టేజ్లోనే ఉంది. ఇక నుంచైనా మీ అబ్బాయితో ఆ డ్రింకింగ్ హ్యాబిట్ని పూర్తిగా మాన్పించండి. బాబుని మందు జోలికి పోకుండా ఎలా ఆపడం? అర్జున్ బాబుని మందు సుక్క కూడా ముట్టనీయ. తాగితే నీ పానంకి మంచిది కాదని కదా గట్లా చేసినా. ఈ మాట చెప్పడానికి నువ్వెవరు? అదమ్మా జరిగింది. ఏందమ్మా మీరు చెప్పేది? ఆడపిల్లను కూడా చూడకుండా కొట్టనికి నా బిడ్డ మీదకి చెయ్యి ఎత్తుతాడా? అసలు కావేరి ఏం చేసిందనమ్మా? గాయనకి దీని మీద అంతగనం కోపం రానీకి? మీరు చెప్పిండ్రనే గదా నా బిడ్డ నీ కొడుకు కోసం గదంతా చేసింది. తన పానం కాపాడనీకి అన్న సోయి కూడా లేదగా మనిషికి? అమ్మా పోనీ అమ్మా, అయ్యిందేదో అయిపోయినది. ఏంది అయిపోయేది? ఏంది? గా కోపంలా నీ మీద ఖాళీ చెయ్యెత్తిండు కాబట్టి సరిపోయింది. గదేగా మనిషికున్న కోపంలా ఆడ వాళ్ళమ్మ కూడా లేకపోయింటే
గప్పుడు నీ పరిస్థితి ఏమై ఉండేది? చెప్పవేందమ్మా? గా సమయంలో నీ కొడుకు చేతిలా ఏదైనా బలమైన వస్తువు ఉండుంటే దాంతోనే కొడితే గప్పుడు నా బిడ్డ ఏమైపోతుండే? పానం పోతుండేనమ్మా, పానం పోతుండే. మా బతుకులు ఆగమైపోతుండే. ఇప్పుడు మీరెంత బాధపడుతున్నారో కావేరి గురించి నాలోనూ అంతే బాధ ఉందమ్మా. నేను నా బిడ్డ కోసం ఎంత తాపత్రయపడుతున్నానో అదే తపన నాకు మీ బిడ్డ విషయంలోనూ ఉందమ్మా. అందుకే నేనిక్కడ వరకు వచ్చాను. అమ్మ కావేరి, నేను నీకు అప్పగించిన బాధ్యత నా బిడ్డ నాకు దగ్గర చేస్తుందని ఆశపడ్డాను, కానీ దానివల్ల నువ్వింత అవమానాన్ని బాధని భరించాల్సి వస్తుందని నేను అస్సలు అనుకోలేదు. అందుకే ఇక నుంచి నీకే బాధ్యత అప్పగించదలుచుకోలేదు. ఆఫీస్కొచ్చి నీ ఉద్యోగం మాత్రమే నువ్వు చేస్తే సరిపోతుంది. నేను ఫోన్ చేసి చెప్తాను, వెళ్ళి జాబ్లో జాయిన్ అవ్వు, సరేనా? వద్దమ్మా, నేను మీ కాడ పని చెయ్యా. అది కాదు, మీ కాడ జీతం తీసుకుంటూ నేను ఏడ పని చేసినా అది మీ కొడుక్కి నచ్చది. నేను మీ ఇంట్లో పని చేయనీకి వచ్చిన రోజు కూడా ఇదే చెప్పినా మీకు. మీ అర్జున్ బాబుకి నేను అంటేనే అగ్గిమంట. నా మీద అంత కోపంగా ఉన్న మనిషికి నేను దూరంగా ఉంటేనే అన్నింటికి మంచిదమ్మా. అది కాదమ్మా, నేను చెప్పేది ఒకసారి. దయచేసి నన్ను మళ్ళా పనిలోకి రమ్మని మాత్రం అడగండమ్మా. మీకు దండం పెడతా. కావేరి, మా బాబు మమ్మల్ని చాలా ఇజ్జత్తో పెంచిండు. దాని విలువ మీ కొడుకుకి తెలవకపోవచ్చు. మా కాడ పైసలు లేవు, కానీ ఆత్మాభిమానం చాలా ఉందమ్మా. దాన్ని సంపుకొనుడు నాతోని కాదు. ఇంకే ముచ్చట గీడికి ఇడిసేయుర్రి. అవ్వమ్మా, ఇయాల మేమున్న పరిస్థితికి కావేరి పనిచేసుడు ఎంత అవసరమో గది మాకే తెలుసు. అయినాగా పనిని మీ మాటని కాదంటుంది అంటే మీ కొడుకు మా కావేరిని ఎంత బాధ పెట్టిండో అర్థం చేసుకోండ్రి. అమ్మా, మేము కష్టాలు అలవాటు చేసుకున్నాం గాని విలువ తీసుకొని బతుకుడు మేమింకా అలవాటు చేసుకోలేదు. మా బతికేదో మమ్మల్ని బతకనేయుండ్రి. ఒప్పుకుంటానమ్మా. నా కొడుకు కావేరి పట్ల ప్రవర్తించిన తీరు కూడా తప్పని నేనే ఒప్పుకుంటున్నాను. కాని అమ్మా, వాడి ప్రవర్తన ఇది కాదు. మీకు కావేరిని దూషించిన అర్జున్ గురించి తెలుసు. మీకు ఈ తల్లిని ద్వేషిస్తున్న అర్జున్ గురించి కూడా తెలుసు. కాని వాడి మనసులో ఉండే ఆకాశమంత ప్రేమ, మలినం కాని నా బిడ్డ గుణం గురించి నాకు మాత్రమే తెలుసు. ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించిన ఆ బంగారు తల్లి సిరికి మాత్రమే తెలుసు. సిరినా? అవును.